జయసుధ భర్త బాలీవుడ్ నిర్మాత నితిన్ కపూర్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తానుంటోన్న భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న జయసుధ హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరారు. సూసైడ్ గల కారణాలు తెలియాల్సి ఉంది. 58 ఏళ్ల నితిన్ కపూర్ కొద్ది రోజులుగా డిప్రెషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. సైకియాట్రిస్ట్ వైద్యుల దగ్గర చికిత్స కూడా తీసుకుంటున్నారని సమాచారం. గతంలోనూ నితిన్ కపూర్ ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు బంధువులు. ఆ డిప్రెషన్ నుంచి బయటకు రాని నితిన్ భవనంలోని 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు పోలీసులు. హైదరాబాద్లో పాత నోట్ల మార్పిడి ముఠాలు అడ్డగోలు దందా చేస్తున్నాయి. 50% కమిషన్ కొడితే పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామంటూ దుకాణం తెరిచిన ఓ సినిమా డైరెక్టర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతనితో కలిసి నోట్ల మార్పిడికి పాల్పడ్డ ముఠా సభ్యులను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు కింగ్ పిన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. సినీ డైరెక్టర్ రామకృష్ణ అలియాస్ కిట్టు నోట్ల మార్పిడి ముఠా ఏర్పాటు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డబ్బింగ్ స్టూడియో అడ్డాగా కరెన్సీ ఎక్స్చేంజ్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఎన్ని కోట్లైనా సరే 50% కమిషన్ కొడితే పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామన్న ముఠా ప్రచారానికి ఎందరో బడాబాబులు వీరి వలలో చిక్కుకున్నారు. వసీం ఖాన్, బిలాల్, బాషా అనే ముగ్గురు ముంబైకర్లు డైరెక్టర్ రామకృష్ణ గ్యాంగ్ ట్రాప్లో చిక్కారు. నగదు మార్పిడి కోసం 20 లక్షల పాత నోట్లతో హైదరాబాద్లో దిగారు. పాత బస్తీ, ఖమ్మం నుంచి పలువురు నల్ల కుబేరులు కిట్టు గ్యాంగ్తో టచ్లో ఉన్నట్టు తేలింది. కిట్టు అనుచరుల నుంచి కస్టమర్ల జాబితాను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఫేక్ నోట్లను అడ్డగోలుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. చిత్తు కాగితాలను లక్షలాది రూపాయలుగా మార్చేసుకుంటున్నారు. నకిలీ నోట్ల ముఠాకు చెందిన ఓ సభ్యుడు హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మల్కాజ్గిరిలోని అలహాబాద్ బ్యాంక్ బ్రాంచ్లో నకిలీ నోట్లను డిపాజిట్ చేసేందుకు వెళ్లిన నేరస్తుడు పోలీసులకు చిక్కాడు. నకిలీ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించిన ముఠా సభ్యుడిని మల్కాజ్గిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. 9,90,000 రూపాయల మేర నోట్లను అతను బ్యాంకులో జమ చేసేందుకు ప్రయత్నించాడన్నారు పోలీసులు. బ్యాంకు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో నకిలీ నోట్ల రాకెట్ బయటపడిందన్నారు పోలీసులు. నకిలీ నోట్ల రాకెట్ వెనుక బడాబాబుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులను బురిడీ కొట్టించి నకిలీ నోట్లను అసలు నోట్లుగా జమ చేసే ఈ ముఠాల్లో అనేక మంది వ్యాపారస్తుల హస్తం ఉన్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరికి కొంతమంది బ్యాంకు ఉద్యోగులు సహకారం అందిస్తున్నారనే సందేహాలు తెరమీదకొచ్చాయి. హైదరాబాద్ మౌలాలీలో 10th విద్యార్థికి హాల్ టికెట్ ఇచ్చేందుకు 30,000 డిమాండ్ చేసింది సెయింట్ జార్జ్ స్కూల్ ప్రిన్సిపాల్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విద్యార్థి ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాయకపోవడంతో 30,000 డిమాండ్ చేసింది. అయితే ఈ ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు ప్రిన్సిపాల్. బెంగళూరులో స్థానిక బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. బొమ్మసంద్ర మున్సిపాలిటీ సభ్యుడు కైతనహల్లి వాసును గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చారు. మార్నింగ్ వాక్ వెళ్తూ ఉండగా ఈ దారుణానికి ఒడిగట్టారు. భూ తగాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ కంచన్బాగ్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. బలవంతంగా నిద్ర మాత్రలు మింగించి స్నేహితుడితో కలిసి భార్యపై అత్యాచారానికి తెగబడ్డాడో భర్త. స్పృహలోకి వచ్చిన బాధితురాలు భర్త నిర్వాకం తెలుసుకుని నివ్వెరపోయింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సలీం, అతని తల్లిని అరెస్ట్ చేశారు. కంచన్బాగ్కు చెందిన సలీంకు ఏడాది క్రితం పెళ్లైంది. పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అతను రోజు తనతో వీడియో చాటింగ్ చేసేవాడని తెలిపింది భార్య. చాటింగ్ సమయంలో అసభ్యంగా కనిపించాలని ఒత్తిడి చేసేవాడని వాపోయింది. పైగా తమ మధ్య జరిగిన వీడియో సంభాషణను ఫ్రెండ్స్తో షేర్ చేసుకునేవాడని వాపోయింది. హైదరాబాద్ లంగరౌజ్ పరిధిలో అర్ధరాత్రి విచ్చలవిడిగా తిరుగుతున్న యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లకు వెళ్లకుండా గ్యాంగులుగా ఏర్పడి గొడవలకు దిగుతున్నారనే అనుమానంతో వీరిని స్టేషన్కు తరలించారు. యువకుల తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు రాత్రి వేళల్లో రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని అన్నారు. వాట్సాప్ తలాక్ కేసులో స్పందించింది హైకోర్టు. అక్రమ పద్ధతుల్లో తలాక్ చెప్పడం ద్వారా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించడానికి తీసుకుంటున్న చర్యల్ని వివరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వాట్సాప్ ద్వారా తమ భర్త విడాకులు ఇవ్వడంపై హనా ఫాతిమా, మెహ్రేన్ నూర్లు హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్ ఎర్రగడ్డ టీబీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. లంచగొండి సిబ్బంది నిర్వాకానికి ఒకరు బలయ్యారు. శ్వాసకోశ వ్యాధితో ఆసుపత్రిలో చేరిన కృష్ణయ్య అనే రోగికి అత్యవసరంగా ఆక్సిజన్ పెట్టాల్సి ఉండగా ₹150 సిబ్బంది డిమాండ్ చేశారు. రోగి బంధువులు లంచం ఇవ్వకపోవడం, ఆక్సిజన్ సకాలంలో అందకపోవడంతో కృష్ణయ్య చనిపోయాడు. ఎర్రగడ్డ టీబీ ఆసుపత్రిలో ప్రతి పనికి సిబ్బంది చేయి చేస్తున్నారని మండిపడ్డారు రోగుల బంధువులు. పనిని బట్టి రేటు కట్టి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బందిని అవినీతి వల్లే కృష్ణయ్య ప్రాణం పోయిందని ఆరోపించారు. విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. నిడదవోలు మండలం గోపవరం దగ్గర జరిగింది ఈ ఘటన. కాలువలో కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు కారును పరిశీలించారు. కారులో ఎవరూ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిడదవోలు మండలం గోపవరం దగ్గర పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు కొవ్వూరుకు చెందిన పత్తి వరలక్ష్మి పేరు మీద రిజిస్టర్ అయినట్టు గుర్తించారు పోలీసులు. కాలువలోకి దూసుకెళ్లిన ఏపీ 37 CR 3879 కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కారు సంబంధికులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలన్నారు పోలీసులు. ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. గగన ట్రావెల్స్ నిర్లక్ష్యంతో ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విశాఖ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన గగన ట్రావెల్స్ బస్సు విజయవాడకు 10 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. ఒడిశాలో మల్కన్గిరి పోలీసుల ఎదుట మరో మావోయిస్టు సరెండర్ అయ్యాడు. ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ అండర్లో కళివలి దళంలో పనిచేస్తున్న రఘు అలియాస్ డెబా మాడి మల్కన్గిరి ఎస్పీ మిత్రభాను ఎదుట లొంగిపోయాడు. డెబాపై 6 హత్య కేసులు, పలు విధ్వంసాల్లో పాత్ర ఉందన్నారు పోలీసులు. ఇతనిపై ₹1,00,000 రివార్డు ఉంది. తెలంగాణ బడ్జెట్లో అన్ని వర్గాలకు పెద్దపీట వేశామన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ ప్రగతి భవన్లో అన్ని వర్గాల నేతలు కేసీఆర్ను కలిశారు. బడ్జెట్లో తమకు పెద్దపీట వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే నెంబర్ 1 గ్రోత్ రేటు ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు కేసీఆర్. ఏడాదికి 21% ఆదాయం పెరుగుదల ఉందన్నారు ఆయన. దేశంలోనే ధనిక వృత్తుల వాళ్లు తెలంగాణలో ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు సీఎం కేసీఆర్. వృత్తుల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పథకాలు ప్రవేశపెడతామని అన్నారు ఆయన. ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కుల సంఘాలకు సూచించారు. రాబోయే రోజుల్లో ఎంబీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామన్నారు కేసీఆర్. దివంగత భూమా నాగిరెడ్డికి ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఆయన మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించింది. అంతకుముందు సభలో సంతాప తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. నంద్యాల, ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. మరోవైపు సంతాప తీర్మానాన్ని వైసీపీ బహిష్కరించింది. భూమా నాగిరెడ్డి మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన మృతి రాయలసీమకు తీరని లోటని అన్నారు ఆయన. చనిపోయే ముందు రోజు భూమా తనను కలిశారని, నంద్యాల అభివృద్ధిపై ఆయన తనతో చర్చించారని చెప్పారు. భూమా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు చంద్రబాబు. తన తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తితో రాజకీయాల్లో ముందుకెళ్తానని అన్నారు భూమా నాగిరెడ్డి కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ. భూమా నాగిరెడ్డి చివరి వరకు ప్రజల కోసం ఆలోచించారని అన్నారు ఆమె. చిన్నప్పటి నుంచి సమస్యలను సవాల్గా తీసుకుని తన తండ్రి ఎదిగారని, కన్నవాళ్ల ఆశయాలను నెరవేరుస్తామని అన్నారు అఖిలప్రియ. ఓ ఎమ్మెల్యే చనిపోతే సంతాప తీర్మానానికి ప్రతిపక్షం హాజరు కాకపోవడం బాధాకరమన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు. వైసీపీ సంస్కారం లేదని మండిపడ్డారు ఆయన. ఆ పార్టీ రాజకీయాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు విష్ణుకుమార్. భూమా నాగిరెడ్డికి సంతాపం సందర్భంగా అసెంబ్లీకి వెళ్లకపోవడంపై స్పందించారు ప్రతిపక్ష నేత జగన్. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన ఆయన సభలోకి వెళ్లి ఉంటే భూమాకు జరిగిన అన్యాయంపై మాట్లాడాల్సి ఉండేదన్నారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన వెంటనే మొదటి ఫోన్ చేసింది తాను, తన తల్లేనని చెప్పారు ఆయన. భూమా నాగిరెడ్డి చనిపోయిన మరుసటి రోజే అఖిలప్రియను అసెంబ్లీకి తీసుకొచ్చారని తప్పుపట్టారు జగన్. కనీసం ఏడవడానికి కూడా ఆడపిల్లకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఎన్టీఆర్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అదేవిధంగా భూమాను మానసిక క్షోభకు గురిచేసి ఆయన చావుకు కారణమయ్యారని ఆరోపించారు జగన్.
చనిపోవడానికి ముందు రోజు భూమా నాగిరెడ్డికి సీఎం చంద్రబాబుకు మధ్య ఏ సంభాషణ జరిగిందో ఎవరికి తెలిసిన ప్రశ్నించింది వైసీపీ. ఆయన సంభాషణల వల్లే భూమా మానసిక క్షోభకు గురై చనిపోయారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యేలు. చంద్రబాబు ఒత్తిడితోనే అఖిలప్రియ సభకు వచ్చారని విమర్శించారు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పార్టీ 3వ వార్షికోత్సవం సందర్భంగా జనసేన వెబ్సైట్ను ప్రారంభించారు ఆయన. వచ్చే ఎన్నికల్లో 60% యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాలో అప్పుడే నిర్ణయం తీసుకుంటామన్నారు పవన్. వచ్చే మార్చి నాటికి జనసేన పార్టీ పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుందన్నారు జనసేనాని. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. అధికారంలోకి రావడమే తమ లక్ష్యం కాదని ప్రజల సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెడతా ఉన్నారు. అధికారంలోకి వచ్చినా రాకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదన్నారు పవన్. అన్నయ్య చిరంజీవి జనసేన పార్టీలోకి రారని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఇద్దరి ఆలోచన విధానాలు వేరని అన్నారు ఆయన. దీంతో చిరంజీవి జనసేనలోకి చేరుతారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు పవన్. ప్రస్తుతం జనసేన ఎన్డీఏలో లేదన్న ఆయన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారన్న నమ్మకంతో 2014లో ఎన్డీఏ తరపున ప్రచారం చేసినట్టు చెప్పుకొచ్చారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు జెండా ఎగరవేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు. అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ దీక్షకు దిగారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నినదించారు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఏప్రిల్లో శంకుస్థాపన చేస్తారని అన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. టెక్స్టైల్ పార్కు భూసేకరణ పూర్తయిందన్నారు. బడ్జెట్లో వరంగల్ జిల్లాకు వరాలు కురిపిస్తే ప్రతిపక్షాలు పనిగట్టుకుని విమర్శిస్తున్నాయని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశామన్నారు కడియం. మణిపూర్, గోవా గవర్నర్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ రఘువీర. అధికారంలోకి వచ్చేందుకు అందరంత దూరంలో ఉన్న బీజేపీకి మద్దతు ఇవ్వడం దారుణమన్నారు ఆయన. రేపు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆ 2 రాష్ట్రాల గవర్నర్ల తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు రఘువీర. ఎంపీటీసీ, జడ్పీటీసీల వ్యవస్థను రద్దు చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రస్తుత ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు వైసీపీ నెల్లూరు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్. 3 ఏళ్ల కాలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదన్నారు. టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్కు ఎవరూ లొంగరన్నారు విజయ్ కుమార్. బెజవాడలో డిఫాల్టర్ల లిస్ట్ వెబ్సైట్కి ఎక్కడంపై వివాదం చెలరేగింది. మొండి బకాయిదారుల జాబితాలో ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, జలీల్ ఖాన్ల పేర్లున్నాయి. విషయం తెలుసుకున్న నేతలు కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో గంటల్లోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్లో ఉన్న లిస్ట్ మాయమైంది. విజయవాడ కార్పొరేషన్కు నిధులు లేక సిబ్బందికి జీతాలు ఇవ్వడమే కష్టంగా మారింది. వేరే దారి లేక డిఫాల్టర్ లిస్టును బయటపెట్టారు అధికారులు. ఈ లిస్టులో ఎంపీ కేసినేని 9,44,000, ఎమ్మెల్యే బోండా ఉమా 2,85,000, జలీల్ ఖాన్ 14,86,000 కార్పొరేషన్కు బకాయి పడ్డారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిఫాల్టర్ల లిస్ట్ మీడియాలో రావడంతో అలర్ట్ అయిన అధికార పార్టీ నేతలు కార్పొరేషన్ అధికారులపై మండిపడ్డారు. వెబ్సైట్లో పెట్టి పరువు తీస్తారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ లిస్ట్ కాస్త మాయమైంది. మేయర్ కోనేరు శ్రీధర్ సైతం అధికారులపై మండిపడ్డారు. అధికారులకు అత్యుత్సాహం తగదన్నారు ఆయన. విశాఖలో ల్యాండ్ పూలింగ్ పేరుతో ఉడా భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది లోక్సత్తా. ఆనందపురం, భీమిలి, పెందుర్తి మండలం మధుపాకలో 650 కోట్ల రూపాయల భూముల కబ్జాపై సీఎం మౌనం వీడాలన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ. మొత్తం స్కామ్ను సీఐడీ విచారణకు అప్పగిస్తే అక్రమాలు బయటకు వస్తాయన్నారు. రంగులతో కాదు పిడిగుద్దులతో కొమ్మేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామంలో హోలీ తర్వాత గ్రామస్తులంతా కలిసి పిడిగుద్దులాడుకున్నారు. 100 సంవత్సరాల నుంచి వస్తోన్న ఆచారాన్ని ఈసారి కూడా కొనసాగించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా పోలీసులు సాక్షిగానే తమ సంప్రదాయాన్ని కొనసాగించారు గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామంలో 2,800 మంది ఓటర్లున్నారు. గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడమే ఈ సంప్రదాయం ప్రత్యేకత. కులం, మతం అనే తేడా లేకుండా అన్ని వర్గాలు ఈ పిడిగుద్దుల క్రీడలో పాల్గొన్నారు. పోటాపోటీగా తన్నుకున్నారు. దెబ్బలు తగిలినా, రక్తాలు కారినా పట్టించుకోలేదు.
విజయనగరం జిల్లా ఎస్కోటలో ఓ ఇంటిపై రైడ్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు 20 కేజీల గంజాయిని సీజ్ చేశారు. కొద్ది రోజులుగా నిఘా పెట్టిన అధికారులు శ్రీనివాస కాలనీలో ఇంటిపై దాడి చేసి అక్కాతమ్ముళ్లు సాయిబాబు, సన్నాలను అదుపులోకి తీసుకున్నారు. అరకు నుంచి గంజాయిని తీసుకొచ్చి వివిధ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఫోటో మోజు ఓ బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. గుంటూరు జిల్లా తెనాలకు చెందిన అహ్మద్ జానీ ఆర్మీకి చెందిన రైలు ఇంజిన్పై నిలబడి ఫోటో దిగాలనుకున్నాడు. అక్కడున్న వారికి మొబైల్ ఇచ్చి తాను ఇంజిన్ పైకి ఎక్కాడు. దీంతో హైటెన్షన్ వైర్లు తగలడంతో షాక్ కొట్టి కింద పడిపోయాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు డాక్టర్లు. తిరుపతి రుయా చిన్నపిల్లల ఆసుపత్రిని స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. గత వారం రోజులుగా స్వైన్ ఫ్లూ లక్షణాలతో 41 కేసులు నమోదు కాగా 12 కేసులు అడ్మిషన్లో ఉన్నాయి. కేబీలే అవుట్కు చెందిన 2 చిన్నారులకు నిర్వహించిన పరీక్షల్లో స్వైన్ ఫ్లూ అని తేలింది. దీంతో ప్రత్యేకంగా ఐసోలేటెడ్ వార్డును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. హాస్పిటల్ 3వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఐసీయూలో అంటుకున్న మంటలతో దట్టంగా పొగ వ్యాపించింది. ఐసీయూలోని ఏసీలు, బ్లేడ్లు, ఇతర వైద్య పరికరాలు కాలిపోయాయి. ప్రమాదంతో పేషెంట్లను బయటకు తరలించారు. ఖమ్మంలో గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ధర్నాకు దిగింది. మిర్చి క్వింటాలకు 15,000, కందుల క్వింటాకు 8,000 చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగర్ ఆయకట్టు కింద వరి పొలాలకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్డి కార్యక్రమం మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే నిజలాపురం గ్రామం 100% నిర్మాణం పూర్తి చేసుకుని ఆదర్శ గ్రామంగా నిలిచింది. పెండింగ్లో ఉన్న పనుల పురోగతిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంకటేశ్వర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గుట్టలో తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన ఆనభేరి ప్రభాకర్రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డిల 70వ వర్ధంతి జరిగింది. ఆనభేరి, సింగిరెడ్డిలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందారు. వర్ధంతి సభకు సిపిఐ నేతలు భారీగా హాజరయ్యారు. దేశ రాజకీయాలకు గుండెకాయ లాంటి యూపీ అసెంబ్లీలో గూండాలున్నారు. నేర చరిత్రలకు టికెట్లు ఇవ్వకూడదని మేధావులు మొత్తుకుంటున్నా, క్రిమినల్స్కు ఓటు వేయొద్దని స్వచ్ఛంద సంస్థలు విన్నవించుకుంటున్నా ఓటు దగ్గరకు వచ్చేటప్పటికి అవేమీ పనిచేయట్లేదు. మళ్లీ వాళ్లే అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. యూపీ కొత్త అసెంబ్లీలో 143 మంది ఎమ్మెల్యేలు నేర చరిత్రలున్నారు. వీరిలో 107 మందిపై హత్యతో పాటు మహిళలపై నేరాలకు పాల్పడిన రికార్డు ఉంది. మరికొందరిపై హత్య కేసులు పెండింగ్లో ఉన్నాయి. మావో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీఎస్పీ నుంచి గెలిచిన మాఫియా డాన్ కమ్ పొలిటీషియన్ ముక్తార్ అన్సారీ ఈ నేరగాళ్లకు లీడర్గా కనిపిస్తున్నారు. పేదరికంతో అల్లాడిపోతా ఉన్న యూపీ కొత్త అసెంబ్లీలోకి కోటీశ్వరులు ఎమ్మెల్యేలుగా అడుగు పెడుతున్నారు. అసెంబ్లీలో 322 మంది కోటీశ్వరులు ఉన్నట్లు నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ చెబుతోంది. ధనబలం, కండబలం ఉన్న వాళ్లే రాజకీయాల్లోకి రాగలరని, వచ్చి నిలబడగలరని యూపీ అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. ఢిల్లీ జేఎన్యూలో దళిత స్కాలర్ ముతుకృష్ణన్ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాలు, అతని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్పై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ముతుకృష్ణన్ పేరెంట్స్. మరోవైపు పీహెచ్డీ, ఎంఫిల్ అడ్మిషన్లలో సమానత్వం పాటించట్లేదని ఫేస్బుక్లో ముతుకృష్ణన్ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత జరిగిన ఉద్యమంలో క్రిష్ కీలక పాత్ర పోషించాడు. దళితులను విద్యకు దూరం చేస్తున్నారంటూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టాడు ముతుకృష్ణన్. వైవాహస్లో వివక్ష చూపిస్తున్నారని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్లో హైకమాండ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూపీ, ఉత్తరాఖండ్లో ఓడిపోయిన కాంగ్రెస్ అత్యధిక స్థానాలు దక్కించుకున్న గోవా, మణిపూర్లలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక చతికిల పడింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత నిరాశ ఎదురవడంతో రాహుల్కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు ఆ పార్టీ నేతలు. యూపీలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ ఉత్తరాఖండ్లో పరువు పోగొట్టుకుంది. గోవాలో 17 స్థానాలు గెలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. వరుస అవమానాలతో కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. హైకమాండ్ నిద్రపోతుందా అని రాహుల్పై కౌంటర్ వేశారు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సత్యవ్రత్ చతుర్వేది.
గోవా కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్ పై మండిపడ్డారు. ఆయన సకాలంలో స్పందించకపోవడం వల్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రాహుల్ పైన అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతల్లో నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రాహుల్ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికాను మంచు తుపాను గజగజ వణికిస్తోంది. మంచు తుపాను ముప్పు ఈశాన్య రాష్ట్రాలను వెంటాడుతోంది. న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ రాష్ట్రాలను మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా జనాలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో మంచు తుపాను ముంచుకు రావడంతో ఆయా రాష్ట్రాల ప్రజలు ఆహార పదార్థాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. న్యూజెర్సీలో ఆహారం కోసం షాపుల ముందు క్యూలు కట్టారు ప్రజలు. తుపాను ప్రభావం మరింత అధికమయ్యే ప్రమాదం ఉండడంతో ముందే ఆహారాన్ని నిల్వ ఉంచుకునేందుకు షాపులకు ఎగబడుతున్నారు. మంచు తుపాను న్యూయార్క్, బోస్టన్, న్యూజెర్సీ రాష్ట్రాలను వణికిస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. ఎవరూ బయటకు రావద్దని అధికారులు, ప్రజలు హెచ్చరికలు జారీ చేశారు. వింటర్లో మంచు తుపాను సాధారణమైన ఇది తీవ్రమైనదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.